every tanker and the same are tested, and only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్టరేషన్ టెస్ట్ చేయలేదు, ఆ శాంపుల్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్, వనస్పతి అంటాం కదా, తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ శాంపుల్ ను 17వ తారీఖున NDDBకి పంపించినారు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ మరక అంటుకుంది. బెజవాడలో పట్టుకున్న ముఠాకు పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూపించేసరికి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. 3 రోజుల క్రితం టీటీడీ అధికారులు కొన్ని నెయ్యి టీన్లను తిప్పి పంపించడము కలకలం రేపింది. ఏ ప్రార్థనా మందిరాల్లో గాని ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్లే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. Andhra Pradesh government has banned non-Hindus from working in Tirupati Tirumala temple. టికెట్ కేటాయింపులో నిర్లక్ష్యం వహించిన అధికారిని సస్పెండ్ చేస్తూనే సంస్థలో ఉంటూ వేరే మతం స్వీకరిస్తే ఉపేక్షించేది లేదంటోంది. వారికి ఉన్న మతాన్ని వాళ్ళ ఇంట్లో చూపించుకోవచ్చు. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాను, నేను హిందువును కాను అని ఎవరైనా చెప్పగలిగితే, ఆ ధైర్యం ఉంటే వాళ్ళు చెప్పాలి, ఈ సంస్థ నుంచి వైదొలగి వెళ్ళిపోవాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎవరైతే భక్తులు 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు వారికి ఒక బ్రేక్ దర్శనం ప్రివిలేజ్ గా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ప్రారంభించింది. కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టడం, ఉన్న ఆలయాలను పరిరక్షించడం, మెయింటైన్ చేయడం, దాంట్లో ఉన్నటువంటి ఆరతి, ధూపదీప నైవేద్యాలు, పురోహితులకు, అర్చకులకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ లో భాగంగా. గోవాతీర్థ నైవేద్యం అందించడానికి ఏమైతే పదార్థాలు ఉన్నాయో, నైవేద్యానికి కావలసిన ఘీని మన టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న వెంకటేశ్వర గోశాల సంరక్షణ ట్రస్ట్ ద్వారా ఆ పాలను సేకరించి వాటి నుంచి ఘీ తయారు చేసి స్వామి గారికి అందించే ఒక మహత్తర కార్యక్రమం ఆలోచన చేయడం జరిగింది.